అలర్ట్ చేయడానికే టాస్క్ ఫోర్స్. వెల్కమ్ టు టాస్క్ ఫోర్స్. ఎవరికి ఊరికే రావు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆన్లైన్ లో డార్క్ నెట్, ఆఫ్లైన్ లో కూనీల వెనుక కూడా మత్తు మరకలు, అశ్లీల వీడియోల తెగలే కనిపిస్తోంది. ఇంట బయట అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. బూతు మత్తులో చిత్తవుతోన్న నేటి తరం అమాయకుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. ఇది కాదనలేని నెత్తుటి నిజం. దునియా ముట్టమే పెద్దోళ్ళు పొద్దస్తమానం సెల్ ఫోన్ లో సొల్లు కొట్టడంలో బిజీ. ఇక ఆవు చేనులో మేస్తే తోడు గట్టును మేస్తుందా? పోరాళ్ల చేతికి సెల్ ఫోన్ చిక్కితే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. చదువు, సంధ్య, తిండి, తిప్పలు, నిద్ర అన్నీ మానేసి ఆన్లైన్ గేమింగ్ లో బిజీ. పిల్లలు కదా ఆడుకుంటారని లైట్ గా తీసుకుంటే వాళ్లతో పాటు పిల్లమే కాకుండా హత్య చేశారు. వాళ్ళ నిర్వాకం తెలిసిన పేరెంట్స్ ఆవు దూడ కథ కన్నా దారుణంగా ప్రవర్తించారు. చిన్నారి శవానికి రాళ్లు కట్టి నదిలో పడేశారు. నిజాన్ని సమాధి చేసుకున్నామనుకున్నారు. కానీ నంద్యాల జిల్లా పోలీసులు సంచలన నిజాలను వెలికి తీయడం సహా నిందితులను అరెస్టు చేశారు. 7th రోడ్ మధ్యాహ్నం అమ్మాయి ఆడుకోవడానికి పార్క్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నైట్ వాళ్ళు చూసుకొని మిస్ అయిందని రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తులో భాగంగా అమ్మాయి పార్క్ లో ఉన్న గుడి దగ్గర అత్యాచారం చేసినట్టుగా సమాచారం వచ్చింది. బూత్ వీడియోలు చూసే ఆ ముగ్గురు మైనర్లు ఈ ఘాతు కనీసం మా పాపను మాకు ఎత్తికి కొంచెం తెచ్చేటట్టు దాన సంస్కారాలను చేసుకుంటాం సార్. కొంచెం కనికరించండి. కనీసం మా పాపను మాకు కడసూపన్నా చూసేటట్టన్నా చేయండి మేడం. అలాగే చంద్రబాబు నాయుడు సార్, అలాగే నారా లోకేష్ సార్ మమ్మల్ని చూసన్నా కనకరించన్నా. కొంచెం ప్రభుత్వం ప్రకటించింది, హోమ్ మినిస్టర్ కూడా ప్రకటించారు 10 లక్షలు ఎక్స్గ్రేస్ చేయిస్తామని. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి సార్. మాకు మా పాప దొరికితేనే కదా సార్ ఏదైనా చేసుకోవడానికి. మాకు మా పాపని చూపించాల. ఒకేలా ప్రాణాలతో లేకపోయినా కానీ చివరి చూపన్నా చూసుకుంటాం కదా సార్. మా పాపని 9 నెలలు మోసి 9 సంవత్సరాలు సాకి ఆ పాప కనపడకుంటే మాకెంత ఉంటుంది సార్? మాకు మా పాప కావాలా సార్? మాకు మా పాప చనిపోయింది అని మాట అంటున్నారు. అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని. మా పాప మాకు అన్న చూపించి ఇంత మా చేతిలో పెడితే మేము దాన సంస్కారాలను చేసుకుంటాం సార్. ఇంతవరకు 10 రోజులు అవుతుంది మిస్ అయ్యి. ఇంతవరకు ఆచూక అనేది తెలియడం లేక ఇది పరిస్థితి. తమ బిడ్డ తమకు చూపించాలా, దహన సంస్కారాలకైనా కనీసం తమకు అవకాశం ఇవ్వాలి అనేది బాలిక తల్లిదండ్రుల విన్నపంగా ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, నంద్యాల. మాటల కందని విషాదం ఇది. చేసిన నేరానికి నిందితులకు శిక్ష పడక తప్పదు. కానీ ఈ ఘటన అందరిలో ఓ భయాన్ని కలిగిస్తోంది. పిల్లలే కదా అని ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచకపోతే విష నాగుకు పాలు పోసినట్టు పెంచినట్టే. సోషల్ మీడియాలో పిల్లలు పోర్న్ సైట్స్, అశ్లీలమైన వీడియోలు అవి చూసిన తర్వాత దానికి ప్రభావితమై చెడు ఆలోచనలు మైండ్లో క్రియేట్ అయ్యి ఏ వ్యక్తి అయినా సరే నేరం చేసే ముందు ఆ నేరానికి మైండ్లో అతని యొక్క మెదడులో ప్రిపేర్ అవుతాడు. ఆ ఏదైతే మైండ్ ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా చెయ్యాలి అని. ఎవరైతే హత్య చేశారో ఆ పిల్లలు కూడా మైనర్సే, కానీ వాళ్ళ తల్లిదండ్రులలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆ బాడీకి డిస్పోజ్ చేయడానికి సహకరించారు. మన సమాజం ఏమవుతా ఉన్నది? తండ్రి యొక్క బాధ్యత ఇమీడియట్గా పోలీసుకు పిలిపించి నా కొడుకు ఈ విధంగా హత్య చేశాడు, ఈ విధంగా నేరానికి పాల్పడ్డాడని పోలీసులకు అప్పగించాల్సిన తల్లిదండ్రులే ఆ నేరానికి హైడ్ చేయడానికి, దానికి కంప్లీట్గా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించి కృష్ణా నదిలో ఆ అమ్మాయి బాడీని వేయడం ఎంతవరకు మన సమాజం ఆలోచించాలి? సెల్ ఫోన్ వాడకం పిల్లల చిన్న మెదడులో అంతలా విషయాన్ని ఇంటర్నెట్లో చూసి ప్రాక్టీస్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెగ్యులర్ దానిలో చర్చించడం. మూడోది, మనం ఇంటర్నెట్ యూసేజ్ లోపల వాటి రెగ్యులారిటీస్ మనం ఒక 3rd, 4th క్లాస్ నుంచి మనం ఒక ఎడ్యుకేషన్ మోడల్ లోపల మనం ఒక మాడ్యూల్ని మన స్కూల్లో క్రియేట్ చేస్తే దాని నుంచి వచ్చే నష్టాలని, దాని నుంచి వచ్చే ఇబ్బందుల్ని పిల్లలు అర్థం చేసుకొని దాని వైపు పోకుండా ఎందుకు అవకాశం ఉంటుంది. ముచ్చుమరిలో చిన్నారి దారుణ ఈనాడే క్రిమినల్స్ గా మారుస్తున్న ఈ డర్టీ కల్చర్ కు కళ్ళెం పడేది ఎప్పుడు, ఎలా? సమాజానికి హాని కలిగించే ఎటువంటి వీడియోస్ అయినా ఎవరైనా అప్లోడ్ చేసినా
ఒకవేళ అవి భారతదేశ అన్ని ప్రాంతాలలో రాష్ట్రాలలో ఈ వీడియోస్ యాక్సెస్ కాకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వానిది. తప్పకుండా భారతదేశ ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకొని ఈ నేరాలకు సంబంధించినవి అశ్లీల చిత్రాలు కానీ ప్రౌన్స్ వీడియోస్ కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం చేసిన చట్టాలకు సమాజంలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దానికోసం సమాజంలో ప్రతి వ్యక్తి ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. అది సంగతి. బూతు వీడియోలు చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలు